మొన్న ఒక ఒంగోలు వీడియో చేసిన తర్వాత చాలా రెస్పాన్స్ వచ్చిందండి. ఏం చేయాలి, ఎట్లా, మేము సెమిన్ వేసినాం, అది ఇది అని చాలా క్వశ్చన్లు అడిగారు చాలామంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలనో చెప్తాం, బట్ ఏం చేయాలనో చెప్పే కన్నా ముందు ఒకటైతే చెప్తా. ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు ఏమనంటే, నేను సెమిన్ వేయించినప్పుడు ఏ బుల్ చేసారు ఏందనేది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా, ఏమన్నా రిసిప్ట్ ఇస్తారా? షాప్లో ఉన్నట్టు రిసిప్ట్ ఇవ్వలేకపోవచ్చు, కానీ మీకు సెమెన్ వేసి వెళ్ళిపోయేటప్పుడు ఆ పుల్ల తీసి పక్కకు పడేస్తారు కదా, దానిలో పుల్లు ఉంటుంది సెమెన్ వేసిన దాని మీద పేరు, నెంబరు, బుల్లు నెంబర్ అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఏదైనా ఒకవేళ సెమెన్ వేయిస్తే కనుక మీ ఆవుకు ఏ బుల్తోటి సెమెన్ వేయించారని 100% రాసి పెట్టుకోండి. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైనా సరే ఒక డెవలప్మెంట్ ఏదైనా సరే, సాఫ్ట్వేరే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా డెవలప్ చేయాలంటే డేటా ఇంపార్టెంట్. ఆ డేటా ఉంటేనే మనం ముందరుకోగలుగుతాం. ఆవుల విషయంలో కూడా ఏంటంటే, వేరే స్టేట్స్లో ఇప్పుడు ముర్రా బఫెలోస్ పెంచే వాళ్ళ దగ్గర అంత బ్రీడ్ ఎందుకు డెవలప్ అయిందంటే, ప్రతి ఒక్కడు సెమెన్ వేపిస్తున్నా లేకపోతే అలా ఊరు దున్నపోతుతో కట్టిస్తున్నా కూడా ఏ దున్నపోతుతో పుట్టిన పిల్లలు పాలు ఎక్కువ వచ్చినాయి అని చూసుకొని పలానా ఊర్లో దున్నపోతాడు కట్టించడం పోయినసారంటే ప్రతి ఒక్కడి దాని దూడలు ఏమన్నా పెరిగి పెద్ద పాలలోకి వచ్చినాయి అంటే చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి క్రాసింగ్ చేయించుకునే వాళ్ళు. ఎండ్ ఆఫ్ డే డేటా ఇంపార్టెంట్. అంటే వాడు ఎక్కడ ఏం చేసిండు అనేది వాడికి ఆల్రెడీ రికార్డు ఉన్నది. సో మీరు ఏదైనా బుల్తో క్రాసింగ్ చేయించినా లేదంటే సెమెన్ వేయించినా ఖచ్చితంగా ప్రతి ఆవుకి సెమెన్ చేయించినా బుల్తో క్రాసింగ్ చేయించినా ప్రతిసారి రికార్డు రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీకు దాని వాల్యూ తెలియకపోవచ్చు. ఒకవేళ దానికి ఒక దూడ పుట్టి అది ఆడదయ్యి అది పెరిగిన తర్వాత బ్రీడ్ క్యారెక్టర్స్లో చాలా బాగుండి మిల్క్ కూడా బాగా ఎక్కువ ఇచ్చింది అనుకోండి, దేనికి పుట్టింది ఇది అని మీకు తెలియకపోతే మీరు ఏం చేయగలుగుతారు రేపటి రోజున? సో మీరు కనుక అది కూర్చుంటుంది, అది మీరు కనుక ఈ ఇన్ఫర్మేషన్ పెట్టినట్టయితే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే, పలానాది మంచిగా లేదనుకోండి, బాగాలేదు, అది దాని పర్ఫార్మెన్స్ బాగాలేదు, దాని పిల్లల్లో మిల్క్ రాలేదు, ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, మీరు అట్లున్నా కూడా అరే ఆ బుల్ వేస్ట్ బాబు అది వాడొద్దని చెప్పడానికి కూడా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే కొన్ని బుల్స్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి, మిల్క్ బాగా ఇస్తాయి, బ్రీడ్ చాలా డెవలప్మెంట్ చేస్తాయి, బిలో యావరేజ్ కౌన్ కూడా ఎక్సలెంట్ ఆవులు తయారు చేస్తాయి నెక్స్ట్ జనరేషన్లో, అట్లాంటి పిల్లలు పుట్టిస్తాయి. సో ఇన్ఫర్మేషన్ అనేది స్టాక్ అంటే ఇవన్నీ మనం అట్లీస్ట్ ఒక బుక్లో రాసి పెట్టుకోవడము, ఫోన్లో రాసి పెట్టుకోవడము, ఇట్లాంటివి చేయడం వల్ల మీకు రేపటి రోజున మీకు అందరికీ హెల్ప్ అవుతుంది. ఇదొకటి. రెండోది ఏంటంటే, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు సబ్స్టాండర్డ్ బుల్స్ మనకి సెమెన్ అమ్ముతున్నారని. గల్ల పట్టుకొని అడగండి రా బాబు, ఈ బుల్ ఏంది, దీని ఫోటో ఏంది, ఎక్కడుందిరా ఇది, ఫోటో చూపి నువ్వు నాకు బుల్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒంగోలా కాదా నేను చెప్తా. రెండోది దీని మదర్ ఏది, దాని మిల్క్ ఏంటి, దాని మదర్ ఫోటో చూపి మనం అడగండి, యూ హ్యావ్ ద రైట్. సో ప్రతి ఒక్క బుల్ ఫోటో అడగండి. ఎవడైనా సెమెన్ వేస్తే అడగండి, ఊరికని వేసిపోవడం కాదు కదా. ఒక్కొక్కడైతే జెర్సీలు హెచ్ఎఫ్లు వేసిపోతున్నారు ఒంగోలు ఆవుల్లో సెమెన్ వేయమంటే, అట్లా కాదు. ఏ బుల్ సెమెన్ వేసిపోతున్నా నెంబర్ది, దాన్ని బుల్ ఫోటో ఇవ్వమని చెప్పు. ఇప్పుడు రాలేదనుకో, లేదు పోయి నాకు తెచ్చి అది చెప్పు, ఆ వేసినోడోడో వాళ్ళ పై ఆఫీసర్ని అడిగి తెచ్చిస్తాడు, అది వాడి కర్మ, వాడు ఇవ్వాల్సింది. ఫస్ట్ అట్లా చూసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బుల్లో క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా, బ్రీడ్ పర్ఫెక్ట్ ఉందా లేదా, అసలు ఆ బ్రీడా లేదా తర్వాత విషయం అనుకోండి, దారుణం. ఓకే, ఒంగోలు అయితే సంతోషం ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత విషయం. తర్వాత ప్రతి ఒక్క బుల్లు దాని మదర్ హిస్టరీ కానీ డీటెయిల్స్ కానీ, దాని ఏ ఈతలో ఎన్ని పాలు ఇచ్చిందని కానీ ప్రతి రికార్డు గవర్నమెంట్ ఫామ్లో ఉంటుంది. ఆ రికార్డు కూడా తెప్పించుకోండి. వీలైతే దాని తల్లి అండ్ తండ్రి ఫోటో కూడా తెప్పించుకోండి. మీకు ఎంత వీలైతే అన్ని జనరేషన్స్ రికార్డు కనుక మీరు పెట్టుకోగలిగితే, అంటే ఆ బుల్ మదర్ ఫాదరు దాని మదర్ ఫాదర్లు కూడా ఉన్నాయి అనుకోండి, మీకు ఆ బ్రీడ్ అంటే మీకు నెక్స్ట్ జనరేషన్ వచ్చే పిల్లల మీద హోప్ అంత ఎక్కువ ఉంటుంది, రైట్? అది ఈ రోజు నుండి అలవాటు చేసుకోండి. కనీసం ఇన్ని రోజులు ఎట్లా లేదు. ఆ తర్వాత ఇట్లా అడగడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుద్ది బేసిక్గా, ఈ డాక్టర్స్కే కావచ్చు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావచ్చు. సో అట్లీస్ట్ మీరు అట్లా చూసినప్పుడు ఏమైందంటే, ఏదో ఒకటి వేసుకునే బదులు అరే నేను వేసుకున్న పలానా బుల్ ఏంది, అది ఎంత బాగుంది, దాని మదర్ ఇంకెంత బాగుంది అంటే మీకు వచ్చే పిల్లల మీద హోప్ కానీ క్లారిటీ కానీ మీకు వస్తుంది ఫస్ట్, రైట్? ఇంకా ఇది పక్కన పెడితే, సబ్స్టాండర్డ్ బుల్స్ సెమెన్ వేస్తున్నారు ఇది అంటున్నారు కదా, కొంతమంది దగ్గర మంచి ప్రైవేట్ బుల్స్ రైతులు మీలాంటి వాళ్ళు నాలాంటి వాడి దగ్గర ఉందనుకోండి, ఏ రోజున డోర్ స్టెప్కి వచ్చి సెమెన్ తీసి తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తీపియండి, వేసుకోండి, వేరే వాళ్ళకి ఇవ్వండి. ఎవడు ఆపుతాడో చూద్దాం. ఎవడేం పీకుతాడండి, ఎవడేం పీకేది లేదు. ఎందుకంటే వాడు చక్కని పని చేసినాక మనం పర్సనల్గా ప్రైవేట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవడేం పీకలేడు, అర్థమైందా? ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు తిని
ఉన్న బ్రీడ్ని దొబ్బెట్టినాక వాడు ఎవడో వచ్చి ఏం అడుగుతాడు, వాడికి అంత అధికారం ఉందా, అంత ధైర్యం ఉందా, గల్ల పట్టుకొని అడగవచ్చు ఏం పీకినవరా నువ్వు అని. ఓకే, సో ఒకవేళ ఎవరి దగ్గరైనా మంచి బుల్స్, ప్రైవేట్ బుల్స్ ఉండి, మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర 6-7 లీటర్లు ప్లస్ అంతకన్నా ఎక్కువ ఇచ్చే బుల్స్ ఉన్నాయి, నేను చెప్తా వాటి సెమెన్ తయారు చేసే ప్రాసెస్ ఏంటో ఉన్నది అది చెప్తా నేను. బట్ అట్లా ఎవరి దగ్గర ఉన్నా కూడా ఆ ఉన్న కొద్దిపాటి బుల్స్ని ఎంత వీలైతే అంత మట్టుకి సెమెన్ ప్రిజర్వ్ చేయడం కానీ అలాంటి వాటి పిల్లలు ఎక్కువ తీసుకోవడం కానీ ట్రై చేయండి. సో దానివల్ల ఏంటంటే బ్రీడ్ ఎక్కువ డెవలప్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు డేటా పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. డేటా పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే దేనికి ఎలాంటి పిల్లలు పుట్టినాయి అనేది మనకు తెలుస్తుంది. అది 10 మందికి చెప్తే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. అటు నా దగ్గర ఒక బుల్ నేను వేసి ఉండొచ్చు, మీకు ఇంకో బుల్ తెలిసి ఉండొచ్చు. సో మీరు వేసుకున్న బుల్ తర్వాత జనరేషన్లో నేను వేసుకుంటా, నేను ఇప్పుడు వేసుకున్న బుల్ది తర్వాత జనరేషన్లో మీరు వేసుకోవచ్చు. సో అట్లా మరి ఇన్బ్రీడింగ్ కాకుండా ఉంటుంది, డిఫరెంట్ జెనెటిక్స్ వస్తాయి. నెక్స్ట్ జనరేషన్లో మనకు కావాల్సిన క్యారెక్టర్స్ అన్నీ పెరుగుతాయి. ఇప్పుడు ఉన్న కొద్దిపాటి బ్రీడ్ అన్నా సరే మనం ఇట్లా కాపాడుకోగలిగితే అట్లీస్ట్ ఈ బ్రీడ్ అనేది అసలు ఎలిమినేట్ కాకుండా మొత్తం నశించిపోకుండా చేయగలుగుతాం మనం బేసిక్గా. ఇది అయితే ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు పాటించాలి, తప్పదు. ఇంతకు మించి షార్ట్ కట్ ఏం లేదు. ఎందుకంటే ఏది మంచిదని ఎవడు చెప్పగలుగుతాడు, చూసి అయితే ఎవడు చెప్పలేడు కదా, దాని పిల్లలు చూస్తేనే అర్థమవుతుంది. మనం ఏం మాట్లాడుకుంటాం, మిల్క్ గురించి మాట్లాడుకుంటాం, అది పర్ఫార్మెన్స్ ఉంటేనే కదా తెలిసేది. కొన్ని బుల్స్ ఎట్లా ఉంటాయంటే కొన్ని ఆవులు చాలా మంచి పాలిచ్చే ఆవులు ఉంటాయి, కానీ వాటికి పుట్టిన మేల్స్ ఏవైతే ఉంటాయో, ఏదైతే బుల్ తయారు చేస్తారో దాని తల్లి మంచి పాలదే, కానీ ఆ బుల్ దాని పిల్లలు దాని తల్లి వచ్చినంత పాలు ఇవ్వకపోతుండొచ్చు. కొన్ని యావరేజ్ మిల్కింగ్ ఆవులకు పుట్టిన బుల్స్ ఉంటాయి, కానీ దాని డాటర్స్లో మంచి మిల్క్ వస్తుండొచ్చు. అది ఎందుకంటే పైన జనరేషన్ ఎక్కడో రావడం ఇట్లాంటివి చాలా జరుగుతాయి. ఓకే, సో ఇవన్నీ మీరు ఇన్ఫర్మేషన్ అనేది మీ లెవెల్లో మీరు పెట్టుకోగలిగితే కనుక రేపటి రోజున మనకు వచ్చే డెవలప్మెంట్ కానీ మనం తయారు చేసుకునే బ్రీడ్ కానీ బెటర్గా తయారవుతుంది. ఓకే, సో ఇది ఒక్కటి పాటించండి. అది మీరు ప్రైవేట్ బుల్సే వాడతారా, గవర్నమెంట్ బుల్సే వాడతారా, మీకు తోచినంతలో మీకు తెలిసినంతలో బెటర్ చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా అది బెటర్ అవుతూ ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరు ఎవడైనా సెమెన్ వేస్తున్నాడా, ఏ బుల్ ఇది, దాని ఫోటో ఏది, దాని మదర్ ఫోటో ఏది చూపిమని చెప్పండి. అప్పుడే కానీ మీకు ఈ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవ్వదు. బేసిక్గా ఏదో ఒకటి చూపించి ఇదే బుల్ అంటే సరిపోదు కదా, ఎక్కడ దాని రికార్డ్ ఏది, దాని మదరా ఏది, మిల్క్ ఇక్కడ ఎక్కడుంది, ఏ ఫామ్ నుండి పోయింది, వాడు ఇయ్య అంటాడు, ఎందుకు ఇయ్య అంటాడు, రికార్డ్ తీసి పెట్టమని చెప్పండి. ఎందుకు ఇయ్యాడు, దే హ్యావ్ టు గివ్, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాళ్ళు. అట్లా చూసుకుంటా మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ చేసుకుంటా పొంటి. అండ్ ఈ రోజున మీరు ఇప్పటికీ ఉన్న ఆవులను కనీసం ఫోటో తీయగలిగారు అనుకోండి, ఆ ఉన్న బ్రీడ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్న వాటి పిల్లలు ఏవైతే ఇప్పుడు బుల్స్ ఉన్నాయి అనుకోండి సపోజ్, అట్లాంటి వాటిని ఎక్కువ యూజ్ చేసుకుంటూ పోతే ఇటు మనకు బ్రీడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, అటు మిల్క్ డెవలప్ అవుతుంది. సో ఇదొకటి, షార్ట్ కట్ ఏముండదు దీనికి, రైట్. అండ్ ప్రైవేట్ బుల్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ప్రిజర్వ్ చేయండి, మీరు సెమెన్ తీసుకోండి, మీరు 10 మందికి ఇవ్వండి, మీరు వాడుకోండి, అందరి దగ్గర డెవలప్ అవుతాయి. ఇంతకు మించి మనం ఏం చేయలేము. ఎందుకంటే బ్రెజిల్ వాడు మీట్ కోసం డెవలప్ చేస్తారు తప్పితే మిల్క్ కోసం వాడు డెవలప్ చేయడు. ఏదో 1-2 ఫార్మ్స్ ఉన్నట్టున్నాయి బ్రెజిల్లో, వాళ్ళు మిల్క్ మీద పనిచేసే వాళ్ళు తప్పితే వాళ్ళు తీసుకెళ్ళింది బీఫ్ కోసం, రైట్. దట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. సో వాళ్ళు మిల్క్ మీద పని చేస్తారనుకోవడం మన బుద్ధి తక్కువ పని అవుతుంది. అండ్ ఇక్కడ మిల్క్ లేకుండా ఏదో చేద్దామని అనుకుంటే మాత్రం అయ్యే పని కాదు. ఖచ్చితంగా మినిమం మిల్క్ వచ్చేలాగా మనం బ్రీడ్ని డెవలప్ చేస్తే తప్పితే ఈ బ్రీడ్ అనేది బతకదు ఇక్కడ. సో దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఇంక ఇది మన చేతుల్లో ఉంది. ఎవరి వల్ల ఎంత అవుతుందో అంత కాంట్రిబ్యూట్ చేయండి, ఆటోమేటిక్గా జరిగే కార్యం జరుగుతూ ఉంటుంది అంతే. నమస్తే.